మధ్యాహ్నం నిద్రలేచిన కామేశ్వరి బద్ధకంగా లేచి ఆవులిస్తూ మధ్యాహ్నంలోకొచ్చింది. తోటికోడలు సరస్వతి తన 4వ తరగతి చదువుతున్న కొడుక్కి లెక్కలు నేర్పుతోంది. హోంవర్క్ పూర్తిగా చేస్తేనే ఈ సాయంత్రం నిన్ను ఆటలకు వదిలేది అని తల్లి బెదిరిస్తుంటే చేసేస్తానమ్మా అని బుద్ధిగా ఒప్పుకుంటున్నాడు కృష్ణ. ఈ దృశ్యాన్ని చూస్తూ కామేశ్వరి మూతి 3 వంకర్లు తిప్పినట్లుగాని అసలు ఆమె అక్కడికి వచ్చినట్లుగాని గమనించనే లేదు సరస్వతి. 4వ క్లాసు వెధవని పట్టుకుని పెద్ద IAS పరీక్షలకు తయారు చేస్తున్నట్లు తాపత్రయ పడిపోతున్నావేమిటి సరస్వతి? ఈరోజే కొత్త సినిమా రిలీజ్ అయింది. టికెట్లకు ప్యూన్ని పంపించాను, త్వరగా తయారుకా. వింతగా చూసింది సరస్వతి తోటికోడళ్ళని. పిల్లలకి పరీక్షలు దగ్గరికొచ్చాయి కదా అక్క, సినిమాలు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు కూడా ఆ రవి చదువు సంధ్యలు కాస్త చూద్దు. వాడు నా మాట ఖాతరు చేయడం లేదు. వాళ్ళ మొహం. నా కొడుకు 5వ తరగతి, నీ కొడుకు 4వ తరగతి. కుర్ర వెధవల పరీక్షలు ఓ లెక్కేనా? పద, సినిమా వచ్చిన నాడే చూడాలి నేను. వద్దు, మనం వెళ్ళిపోతే వాళ్ళు అస్సలు చదవరు. నా మాట వినక్క. ఏడిసారు. పోని వాళ్ళను తీసుకుపోదాం. పరీక్షలు అయినాక తీసుకెళ్తే వాళ్లకు సంతోషం. ఇప్పుడెందుకు? పై చదువులకు ఈ చదువేగా పునాది. ఏమిటో సరస్వతి నీ చాదస్తం. ఓ 3 గంటల్లో ఇంతోటి బోర్డు చదువు పాడయ్యేదేమిటి? రొద్దు. సారీ, నేను రాలేనక్క. ఇలాగైతే చదువే కాదు, బుద్ధులు కూడా పాడవుతాయి. జీవితానికి చదువు ముఖ్యం అని వాళ్ళకిప్పటి నుంచే తెలియాలి. సరే, నేను వెళ్తున్నాను. కానీ సరస్వతి, ఒక మాట. నీకు జీవితాన్ని అనుభవించడం రాదు, సుఖపడడము రాదు. పిల్లాడి దగ్గర ఎప్పుడు నువ్వే పంతులమ్మకి మళ్ళీ సతమతమవుతుంటే ఇక అంతంత డబ్బు తగలేసి స్కూల్కి పంపడం దేనికి? ఈ సవాలుకు సరస్వతి జవాబియ్యలేదు. ఈ వాదోపవాదాలన్నీ రవి, కృష్ణ అలప్పగించి చూస్తూ వింటూనే ఉన్నారు. తల్లి అలా సినిమాకు వెళ్ళగానే రవి ఇలా స్నేహితులతో బయటకు వెళ్ళిపోయాడు. రవి, నువ్వు పుస్తకాలు తెచ్చుకో, నేను చెప్తాను అన్నది సరస్వతి. అబ్బా, చదవాలని లేదు పిన్ని ఇప్పుడు అంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ తల్లి వచ్చే వేళకు వచ్చేసి బుద్ధిగా ఇంట్లో ఉన్నాడు. వాడి జేబులో చాలా డబ్బులు గలగలలాడుతున్నాయి. సినిమా నుండి వచ్చి అన్నది కామేశ్వరి. పిక్చర్ చాలా బాగుంది సరస్వతి. అది వెళ్ళేలోగా నేను కనీసం మరో 4 సార్లైనా చూడదలుచుకున్నాను. నీకు అదృష్టం లేదు. కామేశ్వరి మాటలను ఖాతరు చేయలేదు సరస్వతి. అబ్బా, నేను వెళ్ళకముందు ఎలా కూర్చున్నారో అక్కడే అలాగే ఉన్నారు తల్లి కొడుకులు. వెధవ 4వ క్లాస్కి వాడికింత చదువా అన్నది కామేశ్వరి అలంకరణ మార్చుతూ. నేను చదువుకోవాలనుకున్నాను కానీ తలనొప్పిగా ఉందమ్మా, పడుకుని ఇప్పుడే లేచాను అంటున్న రవిని సరస్వతి, కృష్ణ నివ్వెరపాటుతో చూచారు. పోన్లే బాబు, రేపు చదువుకుందువు గానిలే. ఇప్పటినుంచి అంత శ్రమ పడపోవాల్సిన కర్మేమీ లేదు నీకు. మీ నాన్న పెద్ద ఆఫీసరు, నేను లక్షల కట్నం తెచ్చాను. వాటికి వారసుడివిరా నువ్వు. తల్లి మాటలకు గర్వపడుతూ సరస్వతి వైపు ఒక నిర్లక్ష్యపు చూపు విసిరాడు రవి టీవీగా. రవి చెప్పేది ఘోరమైన అబద్ధమని తోటికోడలతో చెప్పే సాహసం లేకపోయింది సరస్వతికి. ఆ మధ్య రవి పాఠశాల పనిచేసే సమయంలో సినిమా హాల్లో కనిపించాడని, సిగరెట్ పీల్చుతున్నాడని స్వయంగా చూసిన బంధువులెవరో హితవు కోరి చెబితే కామేశ్వరి నానా హంగామా చేసి ఆ బంధువులతో తెగతిరింపులు చేసుకున్నది. ఇంట జరిగిన రభస కూడా తక్కువేమీ కాదు. భోజనాంతరం కామేశ్వరి భర్తతో కాసేపు మాట్లాడుతూ కూర్చొని తర్వాత ఇద్దరూ పడక గదిలోకి వెళ్ళిపోయారు. ఆ జంట మరలా బయటకు వచ్చేది మర్నాడు ఉదయం 8 గంటలకేనని బాగా తెలిసిన రవి పనివాడితో పేకాటలో పడ్డాడు వరండా మీద కూర్చొని. మర్నాడు ఉదయం టేబుల్ దగ్గర ఉపహారం తీసుకుంటూ రవి ఏడుపు ముఖంతో అన్నాడు. టీచర్ కొడుతుంది మమ్మీ. నిన్న తలనొప్పి మూలాన నేను హోంవర్క్ ఏమీ చేయలేదు. ఏడిసింది. మీ డాడీ ఎవరో తెలియదా? ఇంతటి ఆఫీసర్ల పిల్లల్ని కొట్టితే దానికి ఆ ఉద్యోగం చేసే యోగ్యత ఉండనిస్తామా ఇక అంటూ భర్తకు వర్మాయించింది. మీ సెక్రటరీని ఒకసారి స్కూల్కి పంపండి, టీచర్తో మాట్లాడతాడు. నేను వెళ్తానులే అక్క అంటున్న సరస్వతిని కసిరి పారేసింది. ఎందుకు? దాని దగ్గరకు మనంతటి వాళ్ళం వెళ్ళడమా? వేరే పని పాట లేదా ఏం? ఇక తర్కించి లాభం లేదని తెలుసును సరస్వతికి. కృష్ణ చదువు ప్రవర్తనల గురించి తెలుసుకోవడానికి సరస్వతికి అప్పుడప్పుడు స్కూలుకి స్వయంగా వెళ్ళే అలవాటుంది.
ఈరోజు పనులన్నీ తెమల్చుకొని స్కూల్కి వెళ్ళింది. ఈ తిరుగులు నేను తిరగలేను. ఈరోజు క్లబ్లో కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుంది, నాకు టైం అయింది అంటూ వెళ్ళిపోయింది కామేశ్వరి. సరస్వతికి కృష్ణ విషయంలో అన్ని సంతృప్తికరమైన రిపోర్ట్స్ లభించాయి. ఆమెకు లోలోన బాధ అనిపించింది. కామేశ్వరి నిర్లక్ష్యం వలన రవి పాడైపోతున్నాడు. తాను రవి క్లాస్ టీచర్తో ఏమైనా మాట్లాడితే లంచ్ టైం కావడాన టీచర్ను స్టాఫ్ రూమ్లో కలుసుకున్నది. అంతలోనే టీచర్కు ఫోన్ కాల్ రావడం వల్ల సరస్వతి లేచి నిలబడింది ఆ టీచర్ కోసం. టెలిఫోన్ సందేశం విన్న ఆ ఉపాధ్యాయుని వదనంలో ప్రశాంతత అంతరించింది. మా వాడు చదివినా చదవకున్నా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని మీ ఇంటి నుంచే రవి తల్లి ఫోన్ చేశారు. పేరెంట్సే ఇలా ఉంటే మేమేం చేయగలం చెప్పండి. చిన్న ఉద్యోగులం, మీ మాట వినుకుంటే ఉద్యోగం ఊడుతుందని తెలుసు. అది కూడా హెచ్చరించారు మీ తోటికోడలు. సిగ్గుతో సరస్వతి మాట్లాడలేకపోయింది. క్రమంగా రవి పూర్తిగా రాత్రులు బయట గడపడము, డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే పగలు అప్పుడప్పుడు ఇంటికి రావడము మొదలైంది. ఈ విషయం తల్లిదండ్రుల దృష్టికి వచ్చేసరికి అతడు పూర్తిగా అదుపు దాటిపోయాడు. అయినా కామేశ్వరి మనస్తత్వం మారలేదు. ఒరే పుస్తకాల పురుగు, మాతో ఎక్స్కర్షన్కి వస్తావట్రా? అద్దంలో చూచుకుంటూ క్రాప్ మరలా ఎగదువ్వుతూ రవి చేసిన ఆ సంబోధన, వేసిన ప్రశ్న కృష్ణను ఉద్దేశించినవే. ఫిజిక్స్ థియరీ చదువుతున్న కృష్ణ మాట్లాడలేదు. రవి దుడుకుతనము, దుర్వర్తన అలవాటైపోయిన కృష్ణ ఎప్పుడు మౌనమే పాటించుతాడు. అది సరస్వతి ఆజ్ఞ. సెలవుల్లో కూడా అంతా చదువేమిటోయ్, తెలివి తక్కువవాడా, మా ఫ్రెండ్స్ అంతా నిన్ను ఆడదానిగా జమ కట్టేస్తున్నారు తెలుసా? అటు పక్క వరండాలో తన స్నేహితురాండ్లతో పేకాటలో నిమగ్నమై ఉన్న కామేశ్వరికి అన్నీ వినిపించుతున్నాయి. కొడుకును మంతలించకపోగా శాగిలించి ప్రోత్సహించుతున్నట్లు మాట్లాడింది. నీకెంత కావాలో తీసుకెళ్లరా, ఓ 1000 చాలా? ఇంకా కావాలా రవి? వెదవ 1000? 4000 కావాలి మమ్మీ, తీసుకెళ్లరా బాబు. అంతా నీకు కాకుంటే ఇంకెవరికి? అందరూ నీలా ఎలా ఖర్చు పెట్టగలరు? తాహతు ఉండొద్దు. వంట చేస్తున్న సరస్వతి ఈ మాటలు వెన్ను చరిచాయి. చేతిలో పని వదిలి హాల్లోకి వచ్చింది. కృష్ణ చిన్నబోయిన వదనం ఆ తల్లి మనసును కలిచివేసింది. నీ వంటి తల్లులుండడం వల్లనే సంఘంలో ఆకతాయితనము, అనవసర అలజడులు పెరిగిపోతున్నాయక్క. ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేది పరీక్షలకు బాగా చదువుకోమని గాని వినోదంగా తిరగమని కాదు. 3 ఏళ్ల నుండి 10వ తరగతి పాస్ కాలేకున్నా నీ కొడుక్కి అది తెలియకపోయినా నీకైనా తెలియదనుకోనా? కృష్ణ ఇంటర్ పరీక్షలు రాయడానికి 10 రోజులే ఉన్నదని తెలియదా? కామేశ్వరి అహం దెబ్బతిన్నది. పేకాట ఆగిపోయింది. సాటి స్త్రీలు తన స్నేహితురాండ్ల అంతా వింటున్నారనే అవమానం ఆమె ముక్కుపుటాలను ఎగిరించింది. ఏమిటి వాగుతున్నావు సరస్వతి? నాకు చదువు విలువ తెలియదు? అవును మరి, నాకేం నీలా 4 పిల్లలు లేరు. అంతా ఆ ఒక్కడిదే మహారాజులా అనుభవిస్తాడు. చచ్చి రాత్రింబవళ్ళు చదివి డిగ్రీ ఒక చేత పట్ట మరొక చేత పట్టుకొని దేశం మీద పడి ఉద్యోగానికి ముష్టి ఎత్తనవసరం లేదు అన్నది బారలు జాపుతూ శివమెత్తిపోయి. సరస్వతి ఇప్పటికీ సహనం కోల్పోలేదు. అంతంత కక్షలతో అలసుగా మాట్లాడుకోకూడదక్క. మనం ఒక ఇంట్లో బ్రతకవలసిన వాళ్ళం, నిత్యం మొక్కలు చూసుకోవలసిన వాళ్ళం. ఒకరి బాగు ఒకరం కోరుతున్నాం కానీ ఓగు కాదు. ఆహాహా, ఏం తీపి. ఒక ఇంట్లో బ్రతకాలనే శాసనం ఏమీ లేదు. మాట కలియకుండా మడిగట్టు కూర్చునే వాళ్ళతో నాకు రవికి అడుగడుగునా కష్టంగానే ఉంది. వేర్లు పడడమే మంచిది. ఆయన క్యాంపు వెళ్ళి రాగానే మాట్లాడతాను అక్క. అంతకంటే మాట్లాడలేక నివ్వెరపాటుతో నిలబడిపోయింది సరస్వతి. ఆమె కనుల నుండి స్రవిస్తున్న అశ్రుధారలను వత్తడానికి గబగబా లేచి వచ్చాడు కృష్ణ. అమ్మా ఏడవకమ్మా ప్లీజ్. సినిమా హీరోలా తయారైన రవి కృష్ణ వైపు హేళనగా చూస్తూ చేతిలో దువ్వెన మూలకు విసిరేసి సంతోషంగా ఈలవేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్తూ గుమ్మం దగ్గర ఆగాడు. ఒరే కృష్ణ, పుస్తకం వదిలేసావేంట్రా పురుగు? టైం వృధా అయిపోతుంది. చదువు. జడ్జి పదవులు, మంత్రి పదవులు అన్నీ ఎదురు చూస్తున్నాయిరా బుజ్జినాయన, నువ్వెప్పుడొస్తావా అని. కృష్ణ సరస్వతి చిన్నబుచ్చుకున్న ముఖాలతో చూస్తుండగా రవి కామేశ్వరి పకపక నవ్వేసుకున్నారు. వరండాలో కూర్చొని వినోదాన్ని అనుభవిస్తున్న కామేశ్వరి స్నేహితురాండ్లు కూడా శృతి కలిపారు.
అదే సమయంలో రామారావు ఆఫీసు నుండి ఇంటికి రావడం జరిగింది. దృశ్యం ఏ విషయానికి సంబంధించిందో అర్థం కాక చూస్తుండిపోయాడు అతడు గడప వద్దనే. భర్తను చూడగానే సరస్వతికి జ్ఞాపకం వచ్చింది. బావగారు వెంకట్రావు కూడా ఇంట్లోనే ఉన్నట్టు, క్యాంపు వెళ్ళడానికి గదిలో బట్టలు సర్దుకుంటున్నట్లు, భార్యాపుత్రులు చేస్తున్న ఆగడం వింటూ కూడా అతడు అంత నిర్లక్ష్య వైఖరిలో నిమ్మక నీరెత్తినట్లుండడం గమనించిన సరస్వతిలో మరి సహనం మిగలలేదు. అక్క, అదిగో మీ మరిదిగారు వచ్చారు. గదిలో బావగారు వింటూనే ఉన్నారు, అయినా మాట్లాడలేదంటే నీ అమూల్య అభిప్రాయం ఆయనకు ఇష్టమేనన్నమాట. మనిషికి మనిషి సాయం ఉంటుందని, కష్టంలోనూ సుఖంలోనూ ఒకరికొకరు చేయూతగా నిలుస్తారని పెద్దలు ఉమ్మడి కుటుంబాలను సాగించారు, ప్రోత్సహించారు. అదే కరువై ఆనాటికానాడు మనస్పర్ధలు, గృహ కల్లోలాలు రేగే ఇలాంటి ఇంట ఆ వ్యవస్థ అవమానం పాలవుతుంది. నువ్వన్నట్టే మనం వేరుగా ఉందాం. అతి అనుకువగల సరస్వతే ఇలా మాట్లాడగలదని ఎవ్వరూ ఊహించినందున ఎవరికి వారే కొంత తడవు అవాక్కుగా నిలబడిపోయారు. సరస్వతి, ఏమిటా తొందర? ఇంకా ఏదో అనుబోయిన భర్త రామారావును మృదు వచనాలతోనే వారించింది సరస్వతి. నిర్ణయం అయిపోయింది. మీరు వేరే ఇంటి ఏర్పాటు చూడండి. తల్లిదండ్రులం మనమిద్దరం బ్రతికుండి కృష్ణ పరాయి ఇంట పాటలు పడటం న్యాయం కాదు. వాడిని ఇంకా బాధ పెట్టే హక్కు మనకు లేదు. ఎవరు ఎంత ధనవంతులో వింటూ అహారహం ఈ ఇంట చాకరీ చేయవలసిన అగత్యమూ నాకు లేదు. మీరేమీ మాట్లాడవద్దని, నా నిర్ణయానికి బలం ఇమ్మని జీవితంలో మొదటిసారిగా అడుగుతున్నాను. పనంతా ముగించుకొని తాను శుభ్రంగా తయారై పతిరాక కోసం ఎదురు చూస్తోంది సరస్వతి. ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నవి. రామారావును చూస్తూనే చిన్నపిల్లలు అతి సంతోషంగా నాన్నొచ్చారమ్మా అని కేకలు పెట్టారు. రామారావు ముఖం చాలా ఆందోళనగా ఉన్నది. పిల్లల సంతోషాన్ని గమనించే స్థితిలో లేడతడు. సరస్వతి, ఎంత దారుణం జరిగిందో విన్నావా? మా వదిన నిద్రపోతున్న సమయంలో చేతికందిన నగలు, డబ్బు పట్టుకు పారిపోయాడట వంటవాడు. అదలా ఉంచండి, ముందు మన ఇంటి విషయాలు మాట్లాడండి. మన పెద్ద అబ్బాయి కృష్ణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. పేపర్లో రిజల్ట్స్ చూడలేదా మీరు? అలాగా? రామారావు ముఖం విప్పారింది. నిజంగా? బాగా చూసావా నెంబరు? ఏడి కృష్ణబాబు? ఆనందంగా ప్రశ్న మీద ప్రశ్న విసిరేశాడు. బాగా చూడడమేమిటి, అదిగో పేపర్, మీరే చూడండి. కృష్ణ స్నేహితులతో సినిమాకు వెళ్ళాడు. కృష్ణ ఎప్పుడు బాగానే చదువుతాడు, అంతేగాని నా గొప్ప ఏమీ లేదంటారు కినుకుగా అంటున్న సరస్వతిని చూసి నిర్మలంగా నవ్వేశాడు రామారావు. ఆ మాట నేను ఎలా అనగలను సరస్వతి? గొప్ప ఐశ్వర్యాలు లేకున్నా ఈ ఇంటిని, పిల్లలను ఇంత నిర్మలంగా, దివ్యంగా, కట్టడిగా ఉంచగల నువ్వున్నావు గనుకనే నేనింత నిశ్చింతగా బ్రతకగలుగుతున్నాను. అంతటి సంపదలున్న అన్నయ్య ఇల్లు ఏమిటోగా ఉంది. అన్నయ్య ఎక్కడికో క్యాంపు వెళ్ళాడట. ఆ రవిగాడు ఎక్కడ తిరుగుతున్నాడో నెల్లాళ్ళ నుండి తెలియదట. ఈ అదను చూసుకుని వంటవాడు ఇంత తెగించాడు. రవి నెల్లాళ్ళ నుండి లేడా? ఆ 10th క్లాస్ పరీక్ష 4వసారి వ్రాయడానికి కూర్చున్నాడుగా. కాపీ కొట్టి పట్టుబడి 3 సంవత్సరాలు డిబార్ అయ్యాడట. తండ్రి కోప్పడితే ఇల్లొదిలిపోయాడట. ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాను. పోలీసు రిపోర్ట్ ఇచ్చింది వదిన. ఇంటి నిండా పోలీసులు, గొడవ. పద చూసి వద్దాం. సరస్వతి వదనం గంభీరంగా మారిపోయింది. ఏమండి, నీ నుండి చాకరీ చేసినంత కాలం ఆ ఇంట వంట మనిషి అవసరం కలిగిందా? ఓ చీపురు పుల్లైనా దొంగతనం జరిగిందా? లేదు. నీలాగే ఒళ్ళు వంగితే ఆవిడకు ఇక ఇంత గొడవ దేనికి? ఒక పిల్లాడికి భర్తకు వండి పెట్టి ఆలన చూచుకోలేనంత సుకుమారి ఆవిడ. భేషజాలు ఎలా ఉన్నా మనం వెళ్ళి చూడడం ధర్మం కదా. సరస్వతి ఉదాసీనంగా అన్నది. చూడండి, స్వగృహం, స్వజన పాలన, బాధ్యతలు ముందు ముఖ్యం ఎవరికైనా. తల్లి ఎంతో జాగ్రత్త వహిస్తే తప్ప ఈ రోజులలో పిల్లలు తప్పుదారులు పట్టడానికి అనేక త్రోవలున్నాయి. కృష్ణ వచ్చే టైం అయింది. మీరు తయారవ్వండి. అందరం కలిసి ముందు కృష్ణ చదివిన హై స్కూల్కి వెళ్ళి ఈ విషయం ఆ టీచర్లకు చెప్పి రావాలి. ఇంట నేను, స్కూల్లో వారు చేసిన కృషికి ఫలితమే కృష్ణ ఉత్తమ విద్యార్థి అవడానికి కారణం. నిజమే. సరస్వతి ఇచ్చిన మిఠాయిలు అందుకుంటూ స్కూల్ టీచర్స్ చాలా సంతోషం వ్యక్తపరిచారు. ఇదంతా మీ చలవేనండి. మా వాడికి మంచి శిక్షణ, సరైన దారి చూపారు మీరు. అందుకే
అప్పుడు 10వ తరగతి, ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ప్రథమ శ్రేణిలో వచ్చాడు అంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులకు. ఒక ఉపాధ్యాయుని మందహాసం చేసి బదులిచ్చింది, మేము ఇచ్చే శిక్షణకు తల్లిదండ్రుల సహకారం కూడా ఉన్నప్పుడే కదండి మంచి ఫలితం కలిగేది. కేవలం మా శిక్షణ వల్లనే అయితే ఇక్కడ చదివే ప్రతి ఒక్క విద్యార్థి మా సంస్థకు, తన ఇంటికి కూడా పేరు ఆర్జించగలిగేవాడు. మరొక ఉపాధ్యాయుని ఆ మాటలను బలపరిచింది. ఇక భవనం పటిష్టత దాని పునాదిపై ఆధారపడి ఉన్నట్లు ఒక విద్యార్థి ప్రవర్తన, వికాసం అతడి గృహ వాతావరణంపై ఆధారపడతాయంటాను నేను. పిల్లవాడికి ప్రథమ శిక్షకురాలు తల్లి. కృష్ణ భవిష్యత్తుకై ఓపికగా కృషి చేస్తున్న మీకు మా అభినందనలు. తిరిగి వచ్చే దారిలో రామారావు అన్నాడు, మరి నా అభినందనలు కూడా తీసుకో సరస్వతి. టీచర్స్ మాట అక్షరాలా నిజం. కృష్ణ చదువును, ప్రవర్తనను ఎప్పుడూ ఒక కంట కనిపెట్టి అజమాయిషీ చేసేది నువ్వేగా. ఆఫీసు, డబ్బు తేవడం మినహా మా మగవాళ్లకు బాధ్యతలేముంటాయి? సరస్వతి మానసికోల్లాసానికి అవధుల్లేవు. ఏ స్త్రీకైనా ఇంతకు మించిన సన్మానం ఏముంటుంది? అనుకోకుండా వచ్చిన తోటికోడలని, పిల్లలను చూచి అయిష్టంగా ముఖం తిప్పుకుంది కామేశ్వరి. సరకు చేయలేదు సరస్వతి. కృష్ణ పై చదువులకు వెళ్తున్నాడక్క. పరాయి దేశం వెళ్లే ముందు మీ ఆశీర్వాదం తీసుకోవడానికి తీసుకొచ్చాను. వచ్చిరాని వంటతో సతమతమవుతున్న కామేశ్వరి చేతిలోని పాత్రను పెద్ద శబ్దంతో పక్కన పడేసి ఇటు తిరిగింది విసుగ్గా. వచ్చిన వారిని కూర్చోమన్న ఆదరణ, ఆప్యాయత లోపింపగా మాటలు కూడా బాధాకరమైనవి వినిపించింది. పంపాలంటే విదేశాలు పంపుకోవమ్మా, ఎవడికి కావాలి ఇక్కడ ఈ గొడవలు? వంటవాడు మానేశాడు, నానా అవస్థగా ఉంది. సరస్వతి నిర్ఘాంతపోయినా నిరసనకు ప్రతి నిరసనను వినిపించలేదు, సౌమ్యతను వదలలేదు. అక్క, వాడు వెళ్ళడానికి పెద్దలైన నువ్వు, బావగారు. ఆపు సరస్వతి, ఈ నాటకాలన్నీ నాకొద్దు. ఒకే మాట ఖండితంగా చెబుతున్నాను విను. తెల్లారి లేస్తే రకరకాలుగా అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరి శక్తికి సరిపడిన బ్రతుకు వాళ్ళు బ్రతకాలి గాని మేమెంతకని సాయం చేస్తాం? మమ్మల్ని అడుక్కుని స్టేట్స్కి వెళ్ళకపోతే లోటేమీ లేదు, కానీ ఆ చదివిన ఎంఎస్సి డిగ్రీతో ఇక్కడే ఏదో ఓ నౌకరి చూసుకోమను. నీ కొడుకును విదేశాలకు పంపడానికే నేను ఇక్కడ ధనపురాసులు పోగు చేసుకుని కూర్చున్నాను అనుకుని వచ్చావా? ఈ ఇసడింపుకు చెప్పుదెబ్బ వంటి సమాధానం వచ్చింది కృష్ణ నుండి. మీరు దానం ఇస్తే తీసుకునేంత హీనస్థితి కాదు పెద్దమ్మ మాది. నీ ఆశీర్వాదం తీసుకోవడం అవసరం అని అమ్మ చెప్పి బలవంతంగా తీసుకొచ్చింది, అంతే. నాకు స్కాలర్షిప్ వచ్చింది తెలుసా? కామేశ్వరి ముఖం రంగులు మారాయి. అక్కసును, అసూయను మరింత విరస ధోరణిలో వ్యక్తీకరించింది. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళకేం చేస్తావు? అందరినీ వదిలి రేపు ఏదో ఒక నౌకరి చేసుకు బ్రతకాలిగా. సరస్వతి కలగజేసుకుంది. అదేం మాట అక్క, ఈ రోజుల్లో ఎవరికైనా చదువు, ఉద్యోగం ముఖ్యం కదా. కామేశ్వరి బాణం వదిలింది. మాలాంటి వాళ్ళకి ఆ కర్మ అవసరం లేదు. నాకు బోలెడు ఆస్తి ఉంది సరస్వతి. ఉండేది నాకు తెలుసు. అంటే ఇప్పుడు లేదనేగా దెప్పుతున్నావు? నా కొడుకు ఆస్తినంతను పాడు చేశాడనేగా ఎత్తుపడుస్తున్నావు. చూడు సరస్వతి, వాడంత ఆస్తి తగలేసినా పర్వాలేదు. వాడికి కనీసం 8 లక్షలైనా కట్నం పలుకుతుంది తెలుసా? చిన్నప్పటి నుండి ఇలా మాట్లాడే రవిని పాడు చేశావు. ఇప్పటికైనా నీ ధోరణి మార్చుకో అక్క. వెళ్తున్నాను. సరస్వతి, చాలా శుభవార్త తెచ్చాను, వింటావా? భోజనానికి కూర్చుంటూ అన్నాడు రామారావు. చాలా ఆనందంగా ఉన్నది అతడి ధోరణి. చెప్పండి, అంతకంటే ఆనందమా? భర్తకు వడ్డించి విసనకర్రతో విసురుతూ చేరువలోనే కూర్చున్నది సరస్వతి. పెద్దబ్బాయి ఉత్తరం రాశాడేమో. అవునా అని అడిగింది తానే మరలా. అవును, కానీ మామూలు ఉత్తరం కాదు, అన్నీ విశేషాలే. త్వరగా చెబుదురు, అట్టే ఊరించక. ఆరోగ్యం బాగా చూసుకోమని రాయండి జవాబులో. ఆ చింత ఇక మనకు లేదు. ఆరోగ్యం బాగా చూచేవారు వస్తున్నారు. ఉద్యోగం పర్మనెంట్ అయింది. సరస్వతి కనులు విప్పారాయి. ఏమిటి, ఏమన్నా వేషాలు మొదలుపెట్టాడా? అబ్బా, ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నీ కొడుకు ఆనిముత్యం అని మురిసిపోతూనే మళ్ళీ అనుమానాలు. మరేమిటి? అక్కడ మన కృష్ణ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడట. ఉద్యోగంలో బాగా పైపైకి వెళ్తాననడానికి ఏమీ అనుమానం లేదట. అక్కడ నా స్నేహితుడు వెంకటరామయ్య లేడు, అతను రాశాడు. వడ్డన మర్చిపోయింది సరస్వతి అతి సంతోషంతో. త్వరగా చెప్పండి, ఇంకా ఏం రాశారు? ఇప్పుడు నెల జీతం 1500 అట.
కృష్ణపై సీనియర్ ఆఫీసర్కి కూడా చాలా అభిమానమట. వాళ్ళకి ఎంఏ చదువుతున్న అమ్మాయి ఉందట. కృష్ణకు ఇవ్వాలని మహా కోరికగా ఉందట. వెంకట్రామయ్యను రాయబారం చేయమన్నారట. పెద్ద ఆఫీసర్ గారమ్మాయి, అందున ఎంఏ చదివిన అమ్మాయిని మన కృష్ణకి ఇస్తారా? ఆశ్చర్యంతో బుగ్గన వ్రేలుంచుకొని అలా భర్త వైపు చూస్తుండిపోయింది సరస్వతి. రామారావు పక్కపక్క నవ్వాడు. ఏమిటి మరీ అంత మైమరుపు? ఇంగ్లీషే చెంపను వ్రాసుకున్నావు చూసుకో. పోనీలేండి, కానీ ఆశ్చర్యం కాదు. మనమెక్కడా, పెద్ద ఆఫీసర్ ఎక్కడా? నిజమేనా అని. ఏం మన కృష్ణ ప్రవర్తన, చదువు తక్కువవా మరి? మనం ఐశ్వర్యవంతులం కాదనేది నీ సమస్య. ఈ రోజుల్లో తెలివైన తల్లిదండ్రులు ఎవరైనా పిల్లవాడి గుణగణాలు, ఉద్యోగ స్థాయి మాత్రమే చూసుకుంటారు. అనుమానమైతేనే షర్టు జేబులో ఉత్తరం ఉంది చూడు. గొప్ప ధనవంతులం కాకున్నా సాంప్రదాయకమైన కుటుంబం వాళ్ళం మనమని మరువకు. ఒక్క పరుగున వెళ్ళి వంకిన వేలాడుతున్న షర్టు జేబు నుండి ఉత్తరం తీసుకుంది సరస్వతి. అబ్బో, ఫోటో కూడా పంపారు. చక్కగా ఉందండి అమ్మాయి. గబగబా ఉత్తరం చదివేసింది సరస్వతి. మంచి రోజు చూసుకొని పెండ్లి చూపులకి రమ్మని రాశారండి. అదే మరి, ఏమంటావు? ఇంకనేదేముంది, మన కృష్ణ అదృష్టవంతుడని. పిల్లాడిని కాస్త కోప్పడితే రాచి రంపాన పెట్టేస్తున్నావు పిల్లాడిని, మరీ అంత చదువు యావి ఏమిటి అని కొసురుకునేవారు మీరు. చూసారా, నేనలా వాడికి తర్ఫీదు ఇవ్వబట్టే కదా ఈనాడింత పూలబాటలా ఉంది కృష్ణ జీవితం. ఇంకా మొన్నటిలా ఉంది అంతా. వాడు విదేశాలు వెళ్తుంటే ఎంత ఏడ్చానో. చదువు పూర్తయి స్వదేశం రావడము, ఉద్యోగము అన్ని కలలా ఉన్నాయండి. భోజనం ముగించి లేచిన రామారావు ఆప్యాయంగా, సస్నేహంగా, సగౌరవంగా చూశాడు భార్య వైపు. నిజమే సరస్వతి, అంగీకరిస్తాను. నీ వంటి తల్లి ఉండడమే మన కృష్ణ అదృష్టం. ఈ రోజులలో ఎందరో పిల్లల్ని గురించి ఎన్నో వింటున్నాం. అంతా శిక్షణ లోపం వల్లనే ననడానికి మా అన్నయ్య కొడుకు రవి నిదర్శనం. పోనివ్వండి, మనం ఎందుకు అనుకోవడం వాళ్ళ గురించి. ఇందుకు కృష్ణ అభిప్రాయం తీసుకోకుండా మనం వెళ్ళేదెలాగా? చిన్నగా నవ్వాడు రామారావు. ఆ లాంఛనాలన్నీ అయినాకనే వెంకట్రామయ్య ఉత్తరం రాశాడనుకుంటాను. మధ్యాహ్నం కృష్ణ ట్రంక్ కాల్ చేసి నాతో మాట్లాడాడు ఆఫీస్కు. చెప్పరేం మరి? ఈ విషయం అసలు మాట్లాడలేదనుకో. మన రెండో వాడికి అక్కడ ఏదో ఉద్యోగం చూశానని తీసుకురమ్మని మాత్రం అన్నాడు. అమ్మని కూడా తీసుకురండి, చూడాలని ఉంది అన్నాడు. అంతే మరి. భార్యాభర్తలు ఇరువురు మనస్ఫూర్తిగా నవ్వేసుకున్నారు. కృష్ణ మన మీద ఇంత గౌరవం ఉంచాడు. తన తర్వాతి పిల్లలకు కూడా ఉద్యోగాలు చూస్తున్నాడు. ఆ మాత్రం ఆలోచిస్తున్నాడంటే ఇంకా ఏం కావాలండి మనకు? పద ఇహ అత్తగారు అవుతున్నావన్నమాట. మీరు మామగారు, ఆ తర్వాత తాతగారు కావడం లేదు. అది సరే గాని ఇటువంటి విశేషం అన్నయ్యకు చెప్పకుండా వెళ్ళడం బాగుండదేమో సరస్వతి. 2 క్షణాలు ఆలోచించింది. కానివ్వండి, పెద్దవాళ్ళు గనుక చెప్పడం మన ధర్మం. ఎటొచ్చి ఎటువంటి వికటపు విసురులు వినవలసి వస్తుందోననేదే నా భయం. అనుకోని దృశ్యం కనిపించింది వెంకట్రావు ఇంట్లో. సరస్వతి, రామారావులు అడుగు పెట్టేసరికి కామేశ్వరి ఒక మూలన కూర్చుని విపరీతంగా దుఃఖిస్తోంది. వెంకట్రావు ఏమీ తోచని వాడిలా పిచ్చిగా అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. ఏమిటర్రా, ఏం నా ఏడుపును ఆనందంగా చూడాలని వచ్చారా? అసలు మా కర్మ ఇలా కాలిందని మీకు కబురెవరు అందించారు? కామేశ్వరి రౌద్రంగా అడగటంతో సరస్వతి, రామారావు నివ్వెరపాటుతో నిలబడిపోయారు. వాళ్ళేం చేశారని వాళ్ళ మీద కసురుకోవడం? మన నిర్వాకం ఇలా ఏడ్చిందని మన కర్మకు మనం ఏడవాలి అని మందలింపుగా అన్నాడు వెంకట్రావు భార్యను. అసలు ఏమైందన్నయ్యా? బెదురుతూనే అడిగాడు రామారావు. ఏం చెప్పనురా, కర్మ అంతా. మన రవిగాడు ఏదో ఎదవ పని చేసి వైజాగ్ పోలీసులకు పట్టుబడిపోయాడట. సరస్వతి కనుపాపలు కదలికను మరిచాయి. కామేశ్వరి దుఃఖం ఎగిరిపోయి కోపం స్థానం పొందింది. నాచి తెలియనట్లే నాటకం. నీ కొడుకు వైజాగ్లోనే ఉద్యోగం వెలగబెడుతున్నాడుగా. వాడు రాసి ఉంటాడు ఇలా జరిగిందని. మమ్మల్ని హేళన చేయాలని వచ్చావు. నాకు తెలుసు. డబ్బు విసిరేస్తాం, విడిపించుకుంటాం పిల్లాడిని. మాకెవరి పరామర్శలు అక్కర్లేదు, వెళ్ళు. సరస్వతి కనులు గిర్రున నీరు తిరిగింది. రవి నాకు పరాయివాడా అక్క? సంతోషించటానికి వెంకట్రావు వైపు చూచాడు రామారావు. అన్నయ్య, ఇక్కడికి వచ్చే వరకు మాకేం తెలియదు. ఈ విశేషం ఇక్కడే విన్నాం. కృష్ణను చూడటానికి వెళుతున్నాం మేము. మీరు పెద్దరికంగా మాతో వస్తారేమోనని అడగడానికి వచ్చాం. కానీ కష్టంలో పరాయి వాళ్ళలాగా హేళన చేసే స్వభావం నాకు కానీ సరస్వతికి కానీ ఉన్నదో లేదో నీకు తెలియదా?
దీర్ఘంగా నిట్టూర్చాడు వెంకట్రావు. ఆ రాక్షసి స్వభావం నీకేమైనా కొత్తట్రా తమ్ముడు? ఈ పిచ్చి స్వభావంతోనేగా సంసారాన్ని గతికి తెచ్చింది. సరస్వతిలాగా నేర్పుగా కొడుకును పెంచుకుంటే కొంపకు ఈనాటి పాటలు వచ్చేవా? వాడిని సర్వభ్రష్టుని చేసి వదిలింది. ఏమిటి? శివకాళిలా లేచింది కామేశ్వరి భర్తపైకి. నా మీద చాడీలు చెప్తున్నారా? ఏం మీ నిర్వాకం ఏమైనట్టు? మీరెందుకు పెంచుకోలేదు కొడుకును బుద్ధిగా? సరస్వతి రామారావులు ఆ ఇరువురికి సర్ది చెప్పలేక సతమతమయ్యారు. అన్నయ్య, మనలో మనం ఘర్షణ పడడం కాదు, రవిని విడిపించుకోవడం ప్రధానం ఇప్పుడు. ఏం చెప్పను తమ్ముడు, నా కర్మ. ఈ వెధవ నేరాలు చేయడం, జైలుకెళ్లడం మామూలైపోయింది. నేర్పుగా కమ్ముకొస్తున్నా నిన్నాళ్ళు. మొదటిసారి ఇంట్లో నగల డబ్బు పోతే కొడుకు చేసిన పని దాచి వంటవాడిని జైల్లో పెట్టించిన మహా ఇల్లాలు రాయిది. అంతా చూస్తూ ఊరుకున్న నాకు ఈ శాస్తి జరగాల్సిందే. 2 చేతులతో ముఖం బాదుకుంటూ రోధించాడు. ఇప్పుడు సిగ్గుపడకపోగా మరింత తీవ్రతతో చిందులు ప్రారంభించింది కామేశ్వరి. మీరు మరొక్క మాట అంటే నేను ఊరుకునేది లేదు. 2 రోజులై తెలిసింది బిడ్డ జైల్లో మగ్గుతున్నాడని. అయినా వెళ్ళడానికి ఠికానా లేక ఇలా అసమర్థుడిలాగా పడుండి ఎదురు నన్నడం దేనికి? పిల్లలు అనేకం చేస్తారు. కుర్రతనపు దుడుకు అది. వెనుక పెద్దవాళ్ళం ఉన్నది అవన్నీ క్రమ్ముకునేందుకే. వెళ్ళి మార్వాడి దగ్గర ఓ 4,000 అప్పు పట్టరండి. తమ్ముడు మరదలతో తర్వాత తైతక్కలు ఆడవచ్చు. రామారావు సరస్వతి ముఖముఖాలు చూచుకున్నారు. అప్పా, డబ్బు లేదా అన్నయ్య? నీ ఇంట్లో డబ్బు లేకపోవడమా అని అడిగిన రామారావును సూటిగా చూడలేక తలవాల్చుకున్నాడు వెంకట్రావు. మాట్లాడవేమన్నయ్యా? ఇంకా చూపులు భూమి మీదనే నిలిపి మాట్లాడుతున్నాడు వెంకట్రావు. అందరం ఖర్చు చేసే వాళ్ళమే అయితే ఆస్తి ఏం మిగులుతుందిరా? ఒక్కసారి 10,000తో పోయి నెలలు ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు రవి. ఆస్తి అంతా మార్వాడి తాకట్టులోనే ఉంది. ఆ మధ్య నా ఆఫీస్ మనీ ఇంట్లో ఉన్నది. 50,000 రొక్కం మాయం చేశాడు రవి. ప్రస్తుతం అది కట్టే వరకు నన్ను సస్పెన్షన్లో ఉంచారు. వినిపించండి వినిపించండి ఇంకా చాడీలు. ఏం కొంపలు మునగలేదు. ఎక్కడో సంబంధం చూసి రవికి ముడిపెడదాం. ఆ కట్నంతో అన్ని అప్పులు ఎగిరిపోతాయి. మాకేం పర్వాలేదు కానీ ఈ అనవసర మూకలేక వెళ్తే బాగుంటుంది. వెంటనే వెంకట్రావు ఒక్క అంగలో భార్యను సమీపించడం, ఆమె చెంప చెల్లుమనిపించడం జరిగిపోయింది. సరస్వతికి అంత అయోమయంగా ఉంది. రామారావు రెప్పపాటులో అన్నను చేరి అడ్డుకొనకపోతే కామేశ్వరిని అతడు ఇంకా చావగొట్టేవాడే. నా తమ్ముడిని మరదల్ని ఎందుకే అంతంత మాటలంటావు? వాళ్ళు సానుభూతితో కష్టసుఖాలు అడుగుతున్నారు కానీ నీదేం తినడం లేదు. మొన్న నీ అన్న వచ్చి ఏమీ అవసరం లేనట్టు వెళ్ళిపోయాడు అంతా విని. వాడికి నా డబ్బు ఎంతెంత దోచిపెట్టావో గుర్తుందా? అంతా తిని ఈనాడేమన్నాడు? నీ జులాయి కొడుక్కి నా కూతుర్ని చేయను, వేరే సంబంధం చూసుకున్నానని చెప్పి శుభలేఖ ఇచ్చి వెళ్ళాడే. అది ఆహ్వానమా చెప్పు దెబ్బ? వాడి దగ్గర మొన్న ఏమైంది నీ ప్రతాపం? నువ్వు నీ కొడుకు చచ్చినట్టు ఉండకపోయారంటే ఇక ఊరుకోను, జాగ్రత్త. కామేశ్వరి లోనికి పోయి భల్లును తలుపులు మూసుకుంది. సరస్వతి వెంకట్రావును జాలిగా చూసింది. భర్తకు కనులతోనే ఏదో చెప్పింది. అతడు అర్థం చేసుకున్నాడు. అన్నయ్య, ప్రస్తుతానికి డబ్బు చింత వద్దు, నేను సర్దుతానులే. వైజాగ్లో నా స్నేహితుడు పెద్ద లాయర్ ఉన్నారు, వెంకట్రామయ్య అని. రవి కేసు ఏమిటో ఆయనకు నువ్వు వచ్చి చెప్దువు గాని మిగిలినవి నేను చూసుకుంటాను. ఎందుకురా ఇంత తంటాలు పడి? వదిలిస్తే మళ్ళీ రేపే ఏ వెధవో పనో చేసి మళ్ళీ పోతాడు కటకటాల్లోనికి. ఇప్పుడు నా ఉద్యోగం నిలబెట్టుకోవడమే నా ప్రధాన సమస్య. ఇక దైవమే నిన్ను రక్షించాలన్నయ్యా. ఆడవారికి గౌరవం ఇవ్వడం వేరు. వాళ్ళు ఎంత అహంకారంగా అనుచితంగా ప్రవర్తించినా పట్టించుకోక అసమర్థుడు మోగగా బ్రతకడం వేరు. అంతా అధ్వానమైనాక ఇక ఇప్పుడు నీ చేయి లేచినా నోరు లేచినా ప్రయోజనం శూన్యం. వెళ్ళొస్తాం. డబ్బున్న వాడిని కాను ధనరూపేణా సాయపడడానికి. మాట సాయానికి, మనిషి సాయానికి మాత్రం ఈ తమ్ముడు మరదలు ఎప్పుడూ ఉంటారని మరువకు. నా గోల నాకు మామూలు అయిపోయింది లేరా తమ్ముడు. మీరెలా ఉన్నారు? ఈ రాక్షసి మూలాన ఒకే ఊళ్ళో ఉండి ముఖాలు చూసుకోలేకపోతున్నాం. కృష్ణ మిగిలిన పిల్లలు బాగున్నారా? ఈ ప్రశ్నకు సమాధానాలు ప్రస్తుత ప్రయాణ విశేషం విని సంతోషం ప్రకటించాడు వెంకట్రావు. ఈ ముఖంతో పెళ్లి బేరాలకెలా రాను తమ్ముడు? నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. మరదలతో అన్నాడు మరలా. నా పెద్దరికం మంట గలిసిపోయిందమ్మా, నేను రాలేను. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. కృష్ణ అదృష్టవంతుడు గనక పుణ్యశాలివైన నీ కడుపును పుట్టాడు. నా తమ్ముడి అదృష్టం అంతా అంటూ విరక్తిగా నవ్వాడు. ఇంటికి తిరిగి వచ్చే దారి పొడవునా
రామారావు, సరస్వతి మౌనంగానే ఉన్నారు. ఏమిటలా ఆలోచిస్తున్నావు సరస్వతి? ఇంకేముంది, జీవితం గురించే. అంటే ఎవరి జీవితం గురించి? జీవితం ఎవరిదైనా కానివ్వండి, అది సవ్యంగా సాగాలంటే ఏమిటి అవసరం అంటారు? నువ్వే చెప్పు. నాకు మాత్రం నా జీవితానికి చుక్కానివి నీవేననిపిస్తుంది. ఆస్తులు, అంతస్తులు ఉన్న ఒక్కొక్కళ్ళ జీవితంలోని అగాధాలు చూస్తున్నాం. ఆ ఆస్తులు, ఐశ్వర్యాలు లేకున్నా మనం సుఖంగానే ఉన్నామంటే అది నీ చలవే. పొగడ్తలు వద్దు. నా ఒక్కతి మీద ఆధారపడి లేదు, మన ఇద్దరిపైన ఆధారపడి ఉన్నాయండి అన్నీ. మన మధ్య సదవగాహన ఉంది. జీవితాన్ని ఒక పథకంలో నడిపించుకున్నాం. ఇద్దరం స్నేహితులలాగా నడుచుకున్నాం. ఫలితమే ఈనాటి సుఖం. ఇద్దరము అత్యాశలకు పోలేదు. నిజం సరస్వతి. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చానండి. ఏమిటి? కృష్ణ మన చెప్పు చేతలలో పెరిగిన బుద్ధిమంతుడు. మంచి చెడు అన్నీ తెలుసు. కృష్ణ ఇష్టపడుతున్న అమ్మాయి బుద్ధిమంతురాలే అయి ఉంటుంది. అందుకే వాడికి గాని ఇష్టమైతే మనం ఏ విషయంలోనూ ఏమీ షరతులు గాని అనంగీకారాలు గాని వెళ్ళబుచ్చి ఆటంకాలు తేవద్దు. కృష్ణ ఇష్ట ప్రకారం వివాహం నిర్ణయించాం. భర్తను, సంసారాన్ని, బిడ్డలను, ఇంటిని నావకు చుక్కానిలాగా స్త్రీ తానే అయి నడపగలగాలి. మన ఇంటికి వచ్చే వధువులకు ఆ సుగుణాలు ఉంటే చాలు. డబ్బు ప్రధానం కాదు. రామారావు ఆనంద విప్పారిత నేత్రాలతో తదేకంగా కొన్ని క్షణాలు చూచాడు భార్యను. నేడు నీపై నాకు గల గౌరవం మరింత పెరిగింది సరస్వతి. అన్నయ్య చెప్పినట్లు నీవు నా జీవిత చుక్కానివి కావడం నా అదృష్టం. కథ సమాప్తం.